వినేవాడు వెర్రోడైతే చెప్పేవాడే మేధావి అని చెప్పి పాకిస్తాన్ గెలిచింది చివరికి నిన్న ఆయన పేరేంటి రాహుల్ గాంధీ గారు చెప్పుకొచ్చినటువంటి మాటలాగా ఉంటుంది. మన విమానాలు కూల్చేసింది అని చెప్పి ఈయనకి ఎవరిచ్చారు ఇంతగా ఇన్ఫర్మేషను? భారతదేశంలో ఎక్కడ ఏమేమి పడ్డాయో ప్రజలందరూ చూశారు. ఆ శకలాలు చూశారు, ఏది డ్రోన్ల శకలాలు చూశారు, మిస్సైళ్ల శకలాలు చూశారు, అలాగే వాళ్ళ నుంచి వచ్చినటువంటి ఆ మందుగుండు సామాగ్రిని చూశారు. విమానం కోల్తే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యేది, ఈపాటికే ప్రొజెక్షన్ అయ్యేది. మన దేశంలో ఈవెన్ పోయిన ఆ ఏరియాలో కాంగ్రెస్ కమ్యూనిస్టులు కూడా ఉంటారు కదా, ఎవడెందుకు తీయలేకపోయాడు? సరే పాకిస్తానుడు అంటే సాక్ష్యాలు చూపెట్టడానికి అదేమంటే భారత్లోనే పడిపోయింది అన్నాడు. మనం సాక్ష్యం చూపెట్టామే పాకిస్తాన్లోని ఎయిర్ బేసుల ధ్వంసము, వాడు చూపించిన సాక్ష్యాలు ఫేక్ అని ప్రపంచం అంతా అర్థమైపోయిందే. అయినా కూడా రాహుల్ గాంధీ నమ్ముతాడు. అది ఎక్కడ విచిత్రమో అర్థం కాదు. ప్లస్ భారతదేశాన్ని దానికి సంబంధించిందంటే ఇప్పుడు మనం ఒక 5 విమానాలు కూల్చి ఆయనకి సాక్ష్యాలు చూపించాలన్నమాట. ఇది ఒక విచిత్రమైంది. ఇది ఎట్లా ఉంటుందంటే రాహుల్ గాంధీ గారు కనుక 99 సీట్లు వస్తే మేము గెలిచేసాం, మోడీ పని అయిపోయిందని చెప్పినట్టు ఉంటుంది.